ఏది నిజమైన ఆస్తి? ఈ కథ విన్న తర్వాత మీ కళ్ళలో కూడా కన్నీళ్లు తిరుగుతాయని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. పెద్దయ్యారు. పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళలో ఒకరు గోవింద్, ఇంకొకరు శ్రీనాథ్. ఇద్దరూ పుట్టింది బాసర. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉద్యోగం ఇద్దరికీ. గోవింద్ స్కూల్ టీచరు. శ్రీనాథ్ సెక్రటేరియట్లో ఉద్యోగం. ఏరా అంటే ఏరా అనే సాన్నిహిత్యం వాళ్ళది. జీవితం మాత్రం శ్రీనాథ్ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది. గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్గా ఉండిపోయాడు. అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్కి. కానీ ఎప్పుడూ తన స్థితికి బాధపడలేదు. పెళ్ళైన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో. గోవింద్ భార్య సరళ పేదింటి అమ్మాయి. గోవింద్ మేనమామ కూతురే. అందలం ఎక్కాలని ఆశ సరళకు. కానీ తీరేదెలా? ఎప్పుడైనా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునేవాడు గోవింద్. మన దేశంలో 100కి 40 మందికి ప్రతిరోజు తిండి లేదు. వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు. పాపం సరళ కోరికలు తీర్చలేనందుకు కొంచెం బాధపడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆడవాళ్ళు తమను పక్కవాళ్ళతో పోల్చుకొని తమ జీవితాల్లో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు. వాళ్లకు ఉన్న గొప్ప విషయాలు మాత్రం అంతగా పట్టించుకోరు. ఇక్కడ కూడా అదే జరిగింది. సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు. శ్రీనాథ్ భార్య లక్ష్మి మంచి కుటుంబం నుంచి వచ్చింది. దాన ధర్మాలు చేయడం అలవాటు. దైవభక్తి మెండుగా ఉంది. ఉన్న సంపదను చూసి మిడిసిపాటు లేదు. లక్ష్మి సరళ కూడా స్నేహితులయ్యారు. ఇళ్లకు రాకపోకలు కూడా బాగానే ఉన్నాయి. లక్ష్మికి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది. పిచ్చి పిల్ల. సంపదలు ఉన్నా సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితంలో. అదే చెప్పింది చాలాసార్లు. నువ్వేమైనా చెప్పు లక్ష్మి. డబ్బులున్న దారే వేరు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు? ఎవరికీ ఉపయోగపడినట్లు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. నలుగురూ పెద్దవాళ్ళయ్యారు. అది ఆగస్ట్ నెల. ఆ నెలలో శ్రీనాథ్ రిటైర్మెంట్ అవుతున్నాడు. మరుసటి నెల సెప్టెంబర్లో గోవింద్ రిటైర్మెంట్. ఆగస్టు 31వ తారీఖు రానే వచ్చింది. శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు రిటైర్మెంట్ ఫంక్షన్కి రావాలని. పిలవకపోయినా గోవింద్ వెళ్ళేవాడే. ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది. శ్రీనాథ్ యూడీసీగా రిటైర్ అయ్యాడు. ఫంక్షన్ బాగా జరిగింది. సెక్రటేరియట్లో వాళ్ళ డిపార్ట్మెంట్లో చాలామంది శ్రీనాథ్ని మెచ్చుకున్నారు. మంచివాడు, పనిలో చురుకుదనం చూపించేవాడని. అతను రిటైర్ అవడం డిపార్ట్మెంట్కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు. స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు. మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్కి మళ్ళీ స్నేహితుడిగా పుట్టాలని. స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తన కుటుంబంలో మనిషని చెప్పాడు. అందరూ ఆనందించారు. ఆ రాత్రి దగ్గరలో ఉన్న కామత్ హోటల్లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు. చాలా రోజుల తర్వాత సరళ బయట భోజనం చేసింది. ఆమెకు నిజంగా అసూయగా ఉంది. శ్రీనాథ్ది మంచి ఉద్యోగం. రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేశారు. అందరూ పొగిడారు ఆయనను. వచ్చే నెలలో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ ఉంది. మామూలు స్కూల్ టీచర్గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అవుతున్నాడు. ఇప్పుడు ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏమో. శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా ఆర్భాటంగా ఎలాగూ జరగదు. కనీసంలో కనీసం తలదించుకోకుండా జరిగితే చాలు. అలా చాలామంది దేవుళ్లకు మొక్కింది. రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళలో ఆందోళన పెరిగిపోతూ వచ్చింది. ఇద్దరూ వెళ్ళి శ్రీనాథ్ని, లక్ష్మిని పిలిచారు ఫంక్షన్కి. మనసులో మాత్రం న్యూనతాభావం నిండి ఉండడం వలన సరళ వాళ్ళు రాకపోతే బాగుండునని చాలాసార్లు అనుకుంది. గోవింద్ మాత్రం మామూలుగానే ఉన్నాడు. మామూలు రోజుల్లాలే రిటైర్మెంట్ రోజు కూడా వచ్చింది. ఆ రోజు మామూలుగా స్కూల్కి వెళ్ళి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు. అదే తన ఆఖరి క్లాస్ కావడంతో రుద్ధమైంది ఆయన గొంతు. కష్టం మీద క్లాసులు కానిచ్చి స్టాఫ్ రూమ్కి వచ్చాడు గోవింద్. సాయంత్రం 4 గంటలైంది. ఆ పాటికే సరళను, పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్ళు కూడా స్కూల్కి వచ్చారు. శ్రీనాథ్కి చాలా సంతోషంగా ఉంది. గోవింద్ రిటైర్ అవుతున్నాడు. తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలని ప్లాన్ వేసుకున్నాడు. సరళకు బెంగగా ఉంది. ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండునని అనుకుంది. తలవంపులుగా ఫంక్షన్ జరుగుతుంది. తను తట్టుకోలేదు. మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేల మంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయడానికి. టీచర్ రిటైర్మెంట్ అంత గొప్ప విషయమేం కాదు. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు. పిల్లలు కూడా వచ్చారు తండ్రి రిటైర్మెంట్ చూడ్డానికి. సరళ వాళ్ళను స్టాఫ్ రూమ్లో కూర్చోబెట్టారు మిగతా టీచర్లు.
అప్పటి వరకు పెద్దగా జనం లేరు. విద్యార్థులు, టీచర్లు అందరూ కలిసి ఒక 100 మంది ఉంటారు. వాళ్ళు రోజూ స్కూల్లో ఉండేవాళ్ళే కదా! సరళకు పెద్దగా సంతోషం కలగలేదు. ఇంకో 10 నిమిషాలు ఫంక్షన్ మొదలవుతుందనగా ఎక్కడి నుండి వచ్చారో దాదాపు ఇంకో 100 మందికి పైగా జనం వచ్చారు. వాళ్ళు పిల్లల బంధువులని తెలిసింది. ఫంక్షన్ ఆరు బయట చేయాలని నిర్ణయం చేశారు. అందులో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. చాలా మంది నిల్చునే ఉన్నారు. ఫంక్షన్ అయ్యేంత వరకు. ఎక్కడి నుండో పల్లకిని తీసుకుని వచ్చారు. మాస్టర్ గోవింద్‌ను పిల్లలు పల్లకీలో కూర్చుండబెట్టారు. కొంతమంది టీచర్లు, పిల్లలు, బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధపడ్డారు. సరళకు అంతా కలగా ఉంది. పల్లకీలో గోవింద్‌ని కూర్చోబెట్టి లేపబోతుండగా ఎవరో అరిచారు. మాస్టర్ ధర్మపత్నిని కూడా పల్లకీలో కూర్చోబెట్టాలని. అందరి బలవంతం మీద పల్లకీలో కూర్చుంది సరళ గోవింద్‌తో. పెళ్లిరోజు తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు పల్లకీ ఎక్కడం సరళకు సంతోషంతో కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. పల్లకీ లేచింది. చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తూ వాళ్లకు సాయపడుతున్నారు. ఆ దృశ్యం మనోహరంగా ఉంది. కాలం కొన్ని క్షణాలు ఇలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళకు. గోవింద్‌కి బాధగానూ, సంతోషంగానూ ఉంది. పిల్లలు జాగ్రత్త, మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్లను వారిస్తున్నాడు. అయినా వాళ్లు వినడం లేదు. ఇంతలో పల్లకీని దింపారు. ఎందుకో అర్థం కాలేదు సరళకు, గోవింద్‌కు. కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్‌కి. ఆ వచ్చినాయన గోవింద్ కాళ్లకు దండం పెట్టాడు. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు. వెంట 10 మంది పోలీసులు. ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది. వచ్చింది జిల్లా జడ్జిగారు. ఆయన కూడా తన వాళ్లతో వచ్చారు. జిల్లా ఎస్పీ, జడ్జిగారు, మిగతా వాళ్లు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు. నీళ్లు, కాళ్లు కడిగితే ఇత్తడి పళ్లెం వచ్చాయి. ఎక్కడి నుండో ఎస్పీ, జడ్జిగార్లు గోవింద్ మాస్టర్ కాళ్లు కడిగి తలమీద చల్లుకున్నారు. కొంతమంది ఆడవాళ్లు హారతి ఇచ్చారు గోవింద్‌కి, సరళకు. ఆ రోజు అందరూ పూలవాన కురిపించారు వారిద్దరి మీద. పిల్లలు మాస్టర్ గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేశారు. ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే. అందరి కళ్లు చెమ్మగిల్లాయి. జిల్లా జడ్జి, ఎస్పీ గారు మాట్లాడుతూ తన జీవితాల్లో తాను సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టర్ వల్లనే అని చెప్పారు. ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నిల్చునే ఉన్నారు చాలాసేపు. అప్పటి వాతావరణం చెప్పడం కష్టం. శ్రీనాథ్ సంతోషం చెప్పలేనిది కాదు. తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం అది. వాడికి జరిగినా తనకు జరిగినట్లే. శ్రీనాథ్ మాట్లాడుతూ ఇక్కడున్న ఇన్ని వందల మందిలో తనొక్కడే గోవింద్‌ని ఆప్యాయంగా ఒరేయ్ అని పిలవగల అర్హత కలవాడని సంతోషంగా ఉంది అన్నాడు. చివరగా గోవింద్ మాట్లాడాడు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఒకప్పటి నా విద్యార్థులు ఈనాడు జిల్లాకు జడ్జిగానూ, ఎస్పీగానూ ఉండడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితిలో చూడటం తనకు గర్వకారణం అని, ఈ పిల్లలే తన ఆస్తి, ఐశ్వర్యం, వీళ్లే నా సర్వస్వం అంటూ మాట్లాడలేకపోయాడు. నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరుకునేదొకటే. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు, దీర్ఘాయువు ఇమ్మని కోరాను అన్నాడు. పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు. అంతలా అభిమానించారు గోవింద్ మాస్టర్ను. ఫంక్షన్ ముగిశాక అందరూ కలిసి వచ్చి గోవింద్‌ని ఇంటి వరకు దిగబెట్టారు. వెళ్లలేక వెళ్లారు పిల్లలందరూ. ఆ రోజు రాత్రి శ్రీనాథ్, లక్ష్మి, వారి పిల్లలు గోవింద్ ఇంట్లోనే ఉండిపోయారు. భోజనాలు అయిన తర్వాత గోవింద్ 25 ఏళ్ల కొడుకు సుబ్రహ్మణ్యం తల్లితో అన్నాడు. నాన్నగారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంతవరకు తెలియదమ్మా. నాకు ఇంతవరకు తెలియదురా అన్నది సరళ ఎంతో సంతోషంగా. శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు. వీడు కుబేరుడికి ఏమీ తీసిపోడు. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. సరళ గోవింద్ వంక చూసింది. గోవింద్, మనకు ఈ సంపదలు చాలు సరళా ఈ జన్మకు అన్నాడు. ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. గురువులు పూజనీయులు. వారు పోగు చేసుకున్న ఆస్తి, తమ వద్ద చదువుకున్న పిల్లలు మంచి భవిష్యత్తు అభిమానమే. ఈ కథ విన్న తర్వాత మీకు మీ టీచర్స్ గుర్తు వచ్చుంటారు కదా. మీ టీచర్ గారి పేరును కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.